అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ను కూడా ప్యారలల్గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఆయన కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను ఇచ్చినటువంటి షెడ్యూల్కి ఒక్కరోజు ముందు అయినా పూర్తి అవ్వాలి తప్ప ఒక్కరోజు ఆలస్యం కావడానికి వీరలేదు. ఆ షెడ్యూల్ని పర్ఫెక్ట్గా ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఏజెన్సీస్తో సమన్వయం చేసుకుని ఏ రోజుకి ఆ రోజు వర్క్ని కూడా వెబ్సైట్ కూడా పెట్టి వెబ్సైట్లో కూడా ఇప్పటికప్పుడు వర్క్ని పెట్టి పారదర్శకంగా జవాబుదారితనంగా పనులు జరగాలనేటువంటి ఆయన ఆదేశాల ప్రకారమే ఈ పోలవరం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మరి నిజంగా మీ అందరికీ చూస్తూ ఉన్నారు, ఈ ప్రాజెక్టు కోసం తమ ఆస్తుల్ని భూముల్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు నిర్వాసితులు. ఆ నిర్వాసితుల్ని ఆదుకున్నటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారే. 2017లో వాళ్ళకి 830 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈరోజు 1000 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో పడినా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిందే తప్ప మరి 14, 19లో ఆ రోజు మళ్ళీ 24లో ఈరోజే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. మరి 19, 24 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వాసితులు రోడ్డెక్కి మా తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి అన్నారంటే మరి 5 సంవత్సరాల్లో కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన పోలేనటువంటి పరిస్థితి. వరదలు వస్తే కొండల్లోనూ గుట్టల్లోనూ గుడారాలు వేసుకుని ఎప్పుడు ఏ పాము వచ్చి ఏం కాటేస్తుందో, ఏ బిడ్డ ఏ వరదలో కొట్టుకుపోతారని బిక్కుమంటూ కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి స్థితిలో నిర్వాసితులు ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా మొన్న నిజమైనటువంటి సంక్రాంతి 5 సంవత్సరాల తర్వాత మొన్న మన 1000 కోట్ల రూపాయలు ఏ విధమైన దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో చేయడం ద్వారా, అంతేకాకుండా ఈరోజు కూడా మేము పోలవరం ప్రాజెక్టు 2027కి ఏదైతే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామో మరి దానికి అనుగుణంగానే ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్కి R&R ఏదైతే ఉందో అది ఈ 2025లోనే అవి క్లియర్ చేసుకుని దానికి సంబంధించిన కాలనీలు కూడా, ఎందుకంటే పునరావాస కాలనీలు కూడా 19లో మనం కట్టినటువంటి కాలనీలే తప్ప తర్వాత 5 సంవత్సరాల జగన్ పాలనలో కనీసం ఒక అరబస్తా సిమెంట్ కూడా ఆ పునరావాస కాలనీలు లేవు. అంచేత ఈ ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్కి ఆ నీటి సామర్థ్య ఎత్తుగా అవసరమైనటువంటి R&R అంతా కూడా ఈ 2025కే కంప్లీట్ చేసుకుని, అదేవిధంగా సెకండ్ ఫేజ్ 45.72 మీటర్స్, ఎందుకంటే ఇది అవసరం పోలవరం ప్రాజెక్టుకి. ఆ నీటి సామర్థ్య ఎత్తుకే మనం నీటిని నిల్వ చేస్తేనే పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్రగా రాయలసీమకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్లస్ 45.72 మీటర్స్కి అవసరమైనటువంటి R&Rని కూడా ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం దృష్టికి మళ్ళీ అవి కూడా ప్రపోజల్స్ పెట్టుకుని శాంక్షన్ చేసుకుని 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోపుగా మరి ఆ యొక్క సెకండ్ ఫేజ్ R&Rను కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి లక్ష్యాలకు అనుగుణంగా మేము కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఆ యొక్క వర్క్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం.